స్టూడెంట్స్, ఈ వీడియోలో మీరు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటారు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఒక సెంటెన్స్ను ఎలా మార్చాలి. ఈ వీడియో బోత్ ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రడక్షన్ నేను తెలుగులో ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తర్వాత డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి, ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాంపుల్స్ను కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో దాదాపు 1 అవర్ వరకు ఉంటుంది. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు కనుక చూస్తే తప్పకుండా వాయిస్ మీద మీకు మంచి కమాండ్ వస్తుంది. వాయిస్ పూర్తిగా మీరు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంట్రొడక్షన్. Hello and welcome to this instructional video on teaching active voice and passive voice. In this video, we will be exploring the difference between active voice, passive voice, and why it is important to understand the distinction. Active voice is a sentence structure in which the subject performs the action of the verb, while in passive voice, the subject receives the action of the verb. Understanding active and passive voice is crucial for effective communication in both written and spoken language, as it can gently impact the clarity and meaning of a sentence. Throughout this video, we will go through various examples of active and passive voice, explain the rules of constructing each type of sentences, and discuss how to choose which one to use in different situations. By the end of this video, you will have a solid understanding of the difference between active voice and passive voice and how to use each effectively in your own writing. Active voice to passive voice. Rose smells sweet. Rose smells sweet. Rose అనేది సబ్జెక్ట్, స్మెల్స్ వర్బ్, V1 స్వీట్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. రోజ్ ఈజ్ స్వీట్ వెన్ స్మెల్డ్. ఇది ఒక యూనిక్, ఒక డిఫరెంట్, టిపికల్ ఎగ్జాంపుల్ ఇది. రోజ్ స్మెల్స్ స్వీట్. రోజ్ ఈజ్ స్వీట్ వెన్ స్మెల్డ్. ఒక టిపికల్ ఎగ్జాంపుల్, ఒక యూనిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. రోజ్ స్మెల్స్ స్వీట్. రోజ్ ఈజ్ స్వీట్ వెన్ స్మెల్డ్. సో ఇటువంటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూల్స్ కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ను బాగా అర్థం చేసుకోండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ను నేర్చుకోండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా ఒక వాక్యాన్ని మార్చాలో నేర్చుకుంటాం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చూడండి. రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ ఎ డిస్టర్బ్డ్ మూడ్. రే వాజ్ ఫౌండ్ ఇన్ ఎ డిస్టర్బ్డ్ మూడ్ బై రాబర్ట్. యాక్టివ్ వాయిస్లో ఉన్న మొదటి వాక్యంలో రాబర్ట్ అనేది సబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారింది. యాక్టివ్ వాయిస్లోని రే అనే పదము ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారింది. సో ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మారింది, సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారింది. రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్. రే వాజ్ ఫౌండ్ ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ బై రాబర్ట్. సో ఫౌండ్ అనే వర్బు వాజ్ ఫౌండ్గా మారింది ప్యాసివ్ వాయిస్లో. ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ అనే ఎక్స్ట్రా వర్డ్స్ ఇవి వాజ్ ఫౌండ్ తర్వాత రాసుకున్నాం. ప్యాసివ్ వాయిస్లో చివరిలో అంటే ఆబ్జెక్ట్ కంటే ముందు ఒక ప్రిపోజిషన్ను మనం యాడ్ చేసాం, బై అనే ప్రిపోజిషన్. ఆన్సర్ టోటల్గా ఈ విధంగా వస్తుంది. రే వాజ్ ఫౌండ్ ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ బై రాబర్ట్. క్వశ్చన్ చూడండి ఇంకోసారి. రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్. రే వాజ్ ఫౌండ్ ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ బై రాబర్ట్. ఈ విధంగా ఒక సెంటెన్స్ను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కు మార్చుకోవచ్చు. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యం. ఇందులో రాబర్ట్ అనేది సబ్జెక్ట్, ఫౌండ్ అనేది వర్బ్, రే అనేది ఆబ్జెక్ట్, ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ అనేది ఎక్స్ట్రా వర్డ్. దీని ఆన్సర్ రే వాజ్ ఫౌండ్ ఇన్ ఎ డిస్టర్బ్డ్ మూడ్ బై రాబర్ట్. చూడండి, ఫౌండ్ అనేది వాజ్ ఫౌండ్గా మారింది. ఇన్ ఏ డిస్టర్బ్ మూడ్ అనే ఎక్స్ట్రా వర్డ్స్ ఇవి మీరు వాక్యం యొక్క అర్థాన్ని బట్టి వర్బ్ తర్వాత కానీ ఆబ్జెక్ట్ తర్వాత కానీ రాసుకోవచ్చు.
ఇక్కడ వాక్యం యొక్క అర్థాన్ని బట్టి వర్బ్ తర్వాత రాసాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుంటాం. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, రెడ్ కలర్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. మిస్టర్ ఏబుల్ ప్రామిస్ ద గోల్డ్ వాచ్ టు జిమ్మీ. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. ఇందులో మిస్టర్ ఏబుల్ అనేది సబ్జెక్ట్, ప్రామిస్డ్ అనేది వర్బ్, ఇది V2లో ఉంది, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ద గోల్డ్ వాచ్ అనేది ఆబ్జెక్ట్, టు జిమ్మీ, ఇందులో జిమ్మీ కూడా ఆబ్జెక్ట్. ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఈ సెంటెన్స్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్. వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద గోల్డ్ వాచ్, అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ జిమ్మీ. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు, ఇంకోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. అర్థాన్ని బట్టి మీరు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో నుండి ఆన్సర్ రాయొచ్చు, లేదా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ యూస్ చేసి ప్యాసివ్ వాయిస్లో ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, ద గోల్డ్ వాచ్తో మనం ఆన్సర్ రాసాం. ద గోల్డ్ వాచ్ వాజ్ ప్రామిస్ టు జిమ్మీ బై మిస్టర్ ఏబుల్. క్వశ్చన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మిస్టర్ ఏబుల్ ప్రామిస్ ద గోల్డ్ వాచ్ టు జిమ్మీ. ఆన్సర్ వచ్చేసి ద గోల్డ్ వాచ్ వాజ్ ప్రామిస్ టు జిమ్మీ బై మిస్టర్ ఏబుల్. మిస్టర్ ఏబుల్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారింది, చివరిలో రాసాం. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నాం కదా, ద గోల్డ్ వాచ్, జిమ్మీ. ద గోల్డ్ వాచ్తో స్టార్ట్ చేసాం, ద గోల్డ్ వాచ్. ప్రామిస్ అనే వర్బ్ వాస్ ప్రామిస్గా మారింది. సో టు జిమ్మీ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. బై అనే ఒక ప్రిపోజిషన్ యూస్ చేసాం ప్యాసివ్ వాయిస్లో. సో టోటల్గా ఆన్సర్ మిస్టర్ ఏబుల్ ప్రామిస్ ద గోల్డ్ వాచ్ టు జిమ్మీ. ద గోల్డ్ వాచ్ వాస్ ప్రామిస్ టు జిమ్మీ బై మిస్టర్ ఏబుల్. ఈ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో ఈ సెషన్లో నేర్చుకుంటాము. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే టెన్స్లో. అనదర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. He saw all the 3 films in one sitting. Active voice. All the 3 films were seen by him in one sitting. Passive voice. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివ్ వాయిస్లోని హీ అనేది సబ్జెక్ట్, సా అనేది వర్బ్, ఆల్ ద 3 ఫిల్మ్స్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ వన్ సిట్టింగ్ అనేవి ఎక్స్ట్రా వర్డ్స్. చూడండి, హీ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్లో హిమ్ అనే ఆబ్జెక్ట్గా మారింది. ఆల్ ద 3 ఫిల్మ్స్ అనే ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో ఉండేది, అది ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారింది. అంటే ఆల్ ద 3 ఫిల్మ్స్ను ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్లో రాసాం, తర్వాత యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ హీను హిమ్గా మార్చి వర్బ్ తర్వాత రాసాం. సా అనే వర్బు సీన్గా మారింది. అని ఎందుకు మారిందంటే ఆల్ ద 3 ఫిల్మ్స్ అనేది ప్లూరల్ కాబట్టి. బై అనే ప్రిపోజిషను ఆబ్జెక్ట్ కంటే ముందు రూల్ ప్రకారం రాసాం. ఇన్ వన్ సెట్టింగ్ అనే ఎక్స్ట్రా వర్డ్స్ చివరిలో రాసాం. ఈ విధంగా ఒక సెంటెన్స్ను యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. ఇప్పుడు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హీ సా ఆల్ ద 3 ఫిల్మ్స్ ఇన్ వన్ సిట్టింగ్. ఆల్ ద 3 ఫిల్మ్స్ వర్ సీన్ బై హిమ్ ఇన్ వన్ సిట్టింగ్. యాక్టివ్ వాయిస్లో హీ అనేది సబ్జెక్టు, సా అనేది వర్బు, ఆల్ ద 3 ఫిల్మ్స్ అనేది ఆబ్జెక్టు, ఇన్ వన్ సెట్టింగ్ అనేటివి ఎక్స్ట్రా వర్డ్స్. సో ఆన్సర్ ఆబ్జెక్ట్ అయిన ప్యాసివ్ వాయిస్లోని ఆల్ ద 3 ఫిల్మ్స్తో స్టార్ట్ చేసాం. ఆల్ ద 3 ఫిల్మ్స్ వర్ సీన్ రాసాం. సీన్ అనేది సా అనేది వర్ సీన్గా మారింది. వర్ అని ఎందుకు రాసామంటే ఆల్ ద 3 ఫిల్మ్స్ అనేది ప్లూరల్ కాబట్టి. బై హిమ్ ఇన్ వన్ సిట్టింగ్. ఆల్ ద 3 ఫిల్మ్స్ వర్ సీన్ బై హిమ్ ఇన్ వన్ సిట్టింగ్. He saw all the 3 films in one sitting. All the 3 films were seen by him in one sitting. ఈ విధంగా ఒక సెంటెన్స్ను యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. ఇప్పుడు నేను మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది వేరే టెన్స్లో ఉండే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, బట్ దిస్ టైమ్ ఎ డిఫరెంట్ టెన్స్, దట్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్.
ద మ్యాసన్ ఈజ్ బిల్డింగ్ ద వాల్. ద వాల్ ఈజ్ బీయింగ్ బిల్డ్ బై ద మ్యాసన్. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను దూరంగా రాశాను. ద మ్యాసన్ అనేది సబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్లో చివరిలో రాశాం. ద వాల్ అనేది ఆబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్లో రాశాం. చూడండి, యారో మార్క్స్ సూచిస్తున్నాయి ఎలా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారింది, ఎలా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారింది యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్లో. సో ఈ విధంగా ద మ్యాసన్, ద వాల్. ఇప్పుడు చూడండి, మధ్యలో ఉన్న వర్బ్ ఈజ్ బిల్డింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారిందంటే ఈజ్ బీయింగ్ బిల్డ్గా మారింది. ఈజ్ బిల్డింగ్, ఈజ్ బీయింగ్ బిల్డ్. బై అనే ప్రిపోజిషన్ మామూలుగానే ప్యాసివ్ వాయిస్లో రాస్తాం కదా, ఆ విధంగా రాశాం. ఇప్పుడు చూడండి, ద మ్యాసన్ ఈజ్ బిల్డింగ్ ద వాల్ ఈజ్ బీయింగ్ బిల్ట్ బై ద మ్యాసన్. దట్ ఈస్ ద ఆన్సర్. ఈ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు సెంటెన్స్ యొక్క టెన్స్ను చేంజ్ చేయకూడదు. ఈజ్ ఉంటే ఈజీనే రాయాలి, వాజ్ ఉంటే వాజే రాయాలి. బిల్డింగ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ యూజ్ చేయాలి. బిల్డింగ్ యొక్క V3 యూజ్ చేయాలి. బిల్డింగ్ యొక్క రూట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అనేది బిల్డ్. బిల్డ్ యొక్క V3 ఫామ్ అనేది బిల్డ్, బిల్ట్, బిల్ట్. V3 అంటే ఆల్వేస్ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ V3లోనే ఉంటుంది, ఉండేటట్టు చూసుకోవాలి. అది రూల్. V3 తప్ప ఏది ఉండదు ఎక్కడ ప్యాసివ్ వాయిస్లో. ఈజ్ బిల్డింగ్ అనేది ఈజ్ బీయింగ్ బిల్డ్గా మారుతుంది. ద మ్యాసన్ ఈజ్ బిల్డింగ్ ద వాల్ ఈజ్ బీయింగ్ బిల్డ్ బై ద మ్యాసన్. చూడండి, యాక్టివ్ వాయిస్లో ద మ్యాసన్ అనేది సబ్జెక్ట్, ఈజ్ బిల్డింగ్ అనేది వర్బ్, ద వాల్ అనేది ఆబ్జెక్ట్. ద వాల్తో స్టార్ట్ చేసాం. ఈజ్ బిల్డింగ్ అనేది ఈజ్ బీయింగ్ బిల్డ్గా మారింది. ప్రిపోజిషన్ యూజ్ చేయాలి కాబట్టి ప్రిపోజిషన్ బై యూజ్ చేసాం. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ అన్న ద మ్యాసన్ను ప్యాసివ్ వాయిస్లో చివర్లో రాశాం. ద మ్యాసన్ ఈజ్ బిల్డింగ్ ద వాల్ ఈజ్ బీయింగ్ బిల్డ్ బై ద మ్యాసన్. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం. ద మ్యాసన్ ఈజ్ బిల్డింగ్ ద వాల్ ఈజ్ బీయింగ్ బిల్డ్ బై ద మ్యాసన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. దిస్ టైమ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ బట్ with a plural subject. Some boys, a plural subject in active voice, were helping the wounded man. Some boys were helping the wounded man. Some boys అనేది సబ్జెక్ట్, ద wounded man అనేది ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో. సో రూల్ ప్రకారము ప్యాసివ్ వాయిస్లో మనము యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ద wounded man was being helped by some boys. The wounded man was being helped by some boys. చూడండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ బాయ్స్ వర్ హెల్పింగ్ ద wounded man. వర్ హెల్పింగ్ అనేది వాజ్ బీయింగ్ హెల్ప్డ్గా మారింది. వర్ అనేది ఇక్కడ వాజ్గా ఎందుకు మారిందంటే వర్ సమ్ బాయ్స్ ప్లూరల్ కాబట్టి యాక్టివ్ వాయిస్లో వర్ యూజ్ చేశారు. సమ్ బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేసాం, వాజ్ యూజ్ చేయకుండా. ప్యాసివ్ వాయిస్లో ద wounded man అనేది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేసాం. సో వర్ వాజ్ ఎలా యూజ్ చేయాలంటే వర్ వాజ్కు ముందు ఉన్న సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వాజ్, ప్లూరల్ ఉంటే వర్. సమ్ బాయ్స్ ప్లూరల్ కాబట్టి వర్. ద wounded మ్యాన్ సింగులర్ కాబట్టి వాజ్. సో హెల్పింగ్ అనేది బీయింగ్ హెల్ప్డ్గా మారుతుంది. హెల్ప్ అనేది రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి హెల్ప్ యొక్క V2 అదే, V3 అదే. హెల్ప్డ్, వాజ్ బీయింగ్ హెల్ప్డ్. ప్యాసివ్ వాయిస్లో ప్రిపోజిషన్ మామూలుగా రాయాలి కాబట్టి బై అనే ప్రిపోజిషన్ రాసాం. చూడండి, యాక్టివ్ వాయిస్లోని సమ్ బాయ్స్ను ప్యాసివ్ వాయిస్లో చివర్లో రాసాం. యాక్టివ్ వాయిస్లోని ద wounded మ్యాన్ను ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్లో రాసాం.
వర్ హెల్పింగ్ అనేది వాజ్ బీయింగ్ హెల్ప్డ్గా మారింది. వర్ వాజ్గా ఎందుకు మారిందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకు ముందే. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వర్ ఎందుకు వాడతామంటే బాయ్స్ ప్లూరల్ కాబట్టి వర్ వాడాం. వాజ్ ఎందుకు వాడాం? మ్యాన్ సింగులర్ కాబట్టి వాజ్ వాడాం. ఇక్కడ వర్ వాజ్ యొక్క టెన్స్ ఒకటే. అది పాస్ట్ టెన్సే, ఇది పాస్ట్ టెన్సే. అది పాస్ట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ కంటిన్యూస్. టెన్స్ను మార్చకూడదు. టెన్స్ ఎక్కడ మారుతుంది? డైరెక్ట్ స్పీచు, ఇండైరెక్ట్ స్పీచు అంటే రిపోర్టెడ్ స్పీచ్లో మారుతుంది టెన్స్. కానీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో టెన్స్ మారదు. టెన్స్ మారకుండా మెయింటైన్ చేయాలి. టెన్స్ను మార్చకూడదు. ఏ టెన్స్ అయితే ఉంటుందో అదే టెన్స్ను మీరు మెయింటైన్ చేయాలి. ఈ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది యాక్టివ్ వాయిస్లోని ఈ సెంటెన్స్. సో ప్యాసివ్ వాయిస్లో కూడా అదే టెన్స్ను మెయింటైన్ చేయాలి. ప్యాసివ్ వాయిస్ను కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్సే వాడి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సమ్ బాయ్స్ వర్ హెల్పింగ్ ద wounded మ్యాన్. ద wounded మ్యాన్ వాజ్ బీయింగ్ హెల్ప్డ్ బై సమ్ బాయ్స్. సో ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కు మనము ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్లో మనము ఏ టెన్స్ యూజ్ చేసామంటే పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేసాం. సో ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామో అప్పుడు వర్బ్కు ముందు బీయింగ్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వాయిస్లో ఇంకొక ఎగ్జాంపుల్, బట్ అనదర్ టెన్స్. దిస్ టైమ్ సింపుల్ ఫ్యూచర్. యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలి? A sentence in simple future. He will finish the work in a fortnight. He అనేది సబ్జెక్ట్, will finish అనేది వర్బ్, the work అనేది ఆబ్జెక్ట్. in a fortnight అనేటివి ఎక్స్ట్రా వర్డ్స్. he సబ్జెక్ట్, the work ఆబ్జెక్ట్. will finish సింపుల్ ఫ్యూచర్ వర్బ్. will finish అనేది ఎలా మారుతుందంటే will be finishedగా మారుతుంది. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ అయిన హీ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారుతుంది. హీ అనేది హిమ్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ అయిన ద వర్క్ను ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్లో రాయాలి. ఇవన్నీ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్టు సబ్జెక్ట్ అవుతుంది. ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది టెన్స్ వేరే ఉంటే, వేరే టెన్స్లో ఉంటాయి. ఆల్రెడీ మీరు పాస్ట్ టెన్స్ నేర్చుకున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నారు. దిస్ టైమ్ సింపుల్ ఫ్యూచర్. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ ఫోర్ట్నైట్. విల్ ఫినిష్ అనేది విల్ బీ ఫినిష్డ్గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఫ్యూచర్లో విల్గానే ఉంటుంది. ఫినిష్ యొక్క V3 రాయాల్సి ఉంటుంది. విల్కు ఫినిష్డ్కు మధ్యలో బీ ఫామ్ రాయాలి. బీ అనే ఒక హెల్పింగ్ వర్బ్ రాయాలి. బీ. విల్ ఫినిష్ అనేది విల్ బీ ఫినిష్డ్గా మారుతుంది. దిస్ యూ రిమెంబర్. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ ఫోర్ట్నైట్. ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ బై హిమ్ ఇన్ ఏ ఫోర్ట్నైట్. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివ్ వాయిస్లోని సెంటెన్స్ ఈ విధంగా ఉంది. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ ఫోర్ట్నైట్. హీ అనేది సబ్జెక్ట్, విల్ ఫినిష్ అనేది వర్బ్, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ ఏ ఫోర్ట్నైట్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ద వర్క్తో స్టార్ట్ చేసాం. వర్బ్ను మాడిఫై చేయాలి కాబట్టి విల్ ఫినిష్ అనేది విల్ బీ ఫినిష్డ్గా మారింది. ప్రిపోజిషన్ బై యూస్ చేసాం. రూల్ ప్రకారము యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ హిమ్గా మారుతుంది. ఇన్ ఏ ఫోర్ట్నైట్ అనేది చివరిలో రాశాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వేరే టెన్స్లో నేర్చుకుంటాం. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాయిస్. దిస్ టైమ్ ఆల్సో సింపుల్ ఫ్యూచర్. ద మేనేజర్ విల్ గివ్ యూ ఏ ట్రీట్, బట్ దిస్ టైమ్ there is a different usage. There are two objects in active voice. You is an object,
A treat is also an object. There are two objects. The manager is the subject. The manager will give you a treat. In such a case, there will be two answers. You can write the passive voice with either of the object. ఈ వాక్యంలో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఈ వాక్యంలో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. యూ, ఏ ట్రీట్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారేటప్పుడు మీరు రెండు రకాలుగా రాయొచ్చు. యూతో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఏ ట్రీట్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. విల్ గివ్ అనేది విల్ బీ గివెన్గా మారింది. విల్ గివ్, విల్ బీ గివెన్. గివ్ అనేది రూట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్, సింపుల్ ఫ్యూచర్లో ఉంది. దాని యొక్క V3 గివ్, గేవ్, గివెన్. గేవ్ అనేది V2, గివ్, గేవ్, గివెన్. విల్ బీ గివెన్. యాక్టివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ ఉంటే విల్ బీ గివెన్గా మారుతుంది. ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ ప్యాసివ్ వాయిస్లోని వర్బ్ V3లో ఉంటుంది. ఏ ట్రీట్ విల్ బీ గివెన్ యూ బై ద మేనేజర్. ఏ ట్రీట్ విల్ బీ గివెన్ యూ బై ద మేనేజర్. యూ విల్ బీ గివెన్ ఏ ట్రీట్ బై ద మేనేజర్. బోత్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సింపుల్ ఫ్యూచర్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్తో అయినా ఆన్సర్ రాయొచ్చు. ద మేనేజర్ విల్ గివ్ యూ ఏ ట్రీట్. యూ అనేది ఒక ఆబ్జెక్టు, ఏ ట్రీట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్. యూతో రాస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ ట్రీట్తో రాస్తే ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏ ట్రీట్తో రాస్తాం. ఏ ట్రీట్ విల్ బి గివెన్ యూ బై ద మేనేజర్. యూ విల్ బి గివెన్ ఏ ట్రీట్ బై ద మేనేజర్. సో రిమెంబర్, విల్ గివ్ అనేది విల్ బీ గివెన్గా మారుతుంది. సో సింపుల్ ఫ్యూచర్లో విల్ గివ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో విల్ బీ గివెన్. గివ్ యొక్క V3. ఈ విషయం ఆల్రెడీ నేర్చుకున్నారనుకుంటాను. ప్యాసివ్ వాయిస్లో నీ వర్బ్ ఎప్పుడు V3లో ఉంటుంది. విల్ బీ గివెన్. విల్ ఉన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్లో బీ అనే ఒక హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. విల్ బీ గివెన్. ద మేనేజర్ విల్ గివ్ యూ ఏ ట్రీట్. ఏ ట్రీట్ will be given you by the manager. You will be given a treat by the manager. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఎగ్జాంపుల్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద మేనేజర్ విల్ గివ్ యూ ఏ ట్రీట్. ఏ ట్రీట్ విల్ బి గివెన్ యూ బై ద మేనేజర్. యూ విల్ బి గివెన్ ఏ ట్రీట్ బై ద మేనేజర్. నెక్స్ట్ ఇంకొక టెన్స్. వాయిస్లో ఇప్పటి వరకు మీరు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్ నేర్చుకున్నారు. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఉంటే యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి. సీత లవ్స్ సావిత్రి. సావిత్రి ఈజ్ లవ్డ్ బై సీత. సీత సబ్జెక్ట్, లవ్స్ వర్బ్, సావిత్రి ఆబ్జెక్ట్. ఎలా మార్చామో చూడండి. యాక్టివ్ వాయిస్లోని సీతను ప్యాసివ్ వాయిస్లో చివరిలో రాసాము అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయింది. యాక్టివ్ వాయిస్లోని సావిత్రి అంటే ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో మొదట్లో రాసాం అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. లవ్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ లవ్డ్గా మారుతుంది. ఈజ్ లవ్డ్. లవ్ యొక్క V3 లవ్డ్. లవ్, లవ్డ్, లవ్డ్. సీత లవ్స్ సావిత్రి. సావిత్రి ఈజ్ లవ్డ్ బై సీత. ప్రజెంట్ టెన్స్లో ఉంటే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మీరు V3కి ముందు ఈజ్ యూజ్ చేయాలి. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే ఆర్ యూజ్ చేయొచ్చు. సీత లవ్స్ సావిత్రి. సావిత్రి ఈజ్ లవ్డ్ బై సీత. బై అనేది ప్రిపోజిషను. ఇది ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ కంటే ముందు పెట్టవలసి ఉంటుంది. ఈ విషయం మీరు ముందే నేర్చుకున్నారు. సో లవ్స్ అనేది ఈజ్ లవ్డ్గా మారు. ఇక్కడ కూడా వాక్యం యొక్క టెన్స్ చేంజ్ చేయబడలేదు. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది, ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. కానీ రాసే విధానమే మారింది. సీత లవ్స్ సావిత్రి. సావిత్రి ఈజ్ లవ్డ్ బై సీత. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అయ్యాయి యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో. ఈ విషయం కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు.
సబ్జెక్టు ఆబ్జెక్టు ఇంటర్చేంజ్ అవుతాయి. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారుతుంది. వర్బ్ను మాడిఫై చేయాలి. ఏ విధంగా మాడిఫై చేయాలో ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. పాస్ట్ టెన్స్లో నేర్చుకున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్లో నేర్చుకున్నారు, పాస్ట్ కంటిన్యూస్లో నేర్చుకున్నారు, సింపుల్ ఫ్యూచర్లో నేర్చుకున్నారు. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లో లవ్స్ ఈజ్ లవ్డ్గా మారింది. లవ్స్ అని ఎందుకు రాసామంటే సీత అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లవ్స్ రాసాం. లవ్కు ఎస్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. సింపుల్ ప్రజెంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని మనము నేర్చుకుంటాం. యాక్టివ్ వాయిస్ మిస్టర్ రవి టీచర్స్ అస్ గ్రామర్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. మిస్టర్ రవి అనేది సబ్జెక్ట్, టీచర్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న వర్బ్, అజ్ ఒక ఆబ్జెక్ట్, గ్రామర్ ఇంకో ఆబ్జెక్ట్. మిస్టర్ రవి టీచర్స్ అస్ గ్రామర్. ఈ ఎగ్జాంపుల్లో కూడా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అజ్ గ్రామర్. రెండిటితో కూడా రాయవచ్చు. గ్రామర్ ఈజ్ టాట్ అస్ బై మిస్టర్ రవి. వి ఆర్ టాట్ గ్రామర్ బై మిస్టర్ రవి. వి ప్లూరల్ కాబట్టి ఆర్ యూస్ చేసాం. గ్రామర్ సింగులర్ కాబట్టి ఈజ్ టాట్ యూస్ చేసాం. మిస్టర్ రవి థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ కాబట్టి టీచర్స్ యూస్ చేసాం. థర్డ్ పర్సన్ కాదు, సింగులర్ నౌన్ కాబట్టి మిస్టర్ రవి టీచర్స్ యూస్ చేసాం. గ్రామర్ సింగులర్ కాబట్టి ఈజ్ టాట్, వి ప్లూరల్ కాబట్టి ఆర్ టాట్. మిస్టర్ రవి టీచర్స్ అస్ గ్రామర్. గ్రామర్ ఈజ్ టాట్ అస్ బై మిస్టర్ రవి. వి ఆర్ టాట్ గ్రామర్ బై మిస్టర్ రవి. రూల్ ప్రకారం చూడండి, మిస్టర్ రవి యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్లో అది ఆబ్జెక్ట్గా మారింది. రెండిట్లోనూ మిస్టర్ రవిని చివరిలో రాయడం జరిగింది. యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ అయిన గ్రామర్ను ఒక మోడల్లో గ్రామర్తో మనం రాయడం జరిగింది. గ్రామర్ ఈజ్ స్టార్టర్స్ బై మిస్టర్ రవి. ఇంకో ఆబ్జెక్ట్ అయిన అజ్, యాక్టివ్ వాయిస్లో అజ్ అనే ఈ ప్రొనౌన్ ప్యాసివ్ వాయిస్లో ఓయిగా మారుతుంది. వైస్ వర్స అలా ఆ విధంగా అజ్ అనేది ఓయిగా మారుతుంది. ఓయి ఆర్ టాట్ గ్రామర్ బై మిస్టర్ రవి. సో ఈ విధంగా ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ కనుక ఉంటే ఆ రెండిటితోనూ రాయొచ్చు, లేదా ఏదో ఒక దాంతో రాసినా కూడా మీనింగ్ఫుల్గా సెంటెన్స్ తయారవుతే దానికి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. గ్రామర్ ఈజ్ టాట్ అస్ బై మిస్టర్ రవి. వీ ఆర్ టాట్ గ్రామర్ బై మిస్టర్ రవి. సో టోటల్గా మనకు 12 టెన్స్లు ఉన్నాయి. 12 టెన్స్లలో 4 టెన్స్కు ప్యాసివ్ ఫామ్ ఉండదు. అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కు ప్యాసివ్ ఫామ్ ఉండదు. సింపుల్ ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఉండదు. కేవలము 12లో 8 టెన్స్లకు మాత్రమే వాయిస్ ఉంటుంది. మిగతా టెన్స్ల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్. దే హ్యావ్ రిటన్ యాన్ ఎగ్జామ్. హ్యావ్ రిటన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించిన వర్బ్ ఫామ్. దే సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. హ్యావ్ రిటన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వర్బ్. an exam object. An exam have been written by them. Have written, have been written గా మారింది. Have written, have been written. యాక్టివ్ వాయిస్లో కూడా V3 ఉంది, ప్యాసివ్ వాయిస్లో కూడా V3 ఉంది. ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి V3నే ఉంటుంది. ఎలాగూ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ V3లోనే ఉంటుంది. అది మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. ఎన్ ఎగ్జామ్ హ్యావ్ బీన్ రిటన్ బై దెమ్ అనేది ఆన్సర్. అన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో, అది సబ్జెక్ట్గా వాడాము ప్యాసివ్ వాయిస్లో.
దే అనేది దెమ్గా మారింది. ప్యాసివ్ వాయిస్లో ప్రొనౌన్ దెమ్గా మారింది. బై ప్రిపోజిషన్ యూస్ చేసాం. సో టోటల్గా దే హ్యావ్ రిటర్న్ అన్ ఎగ్జామ్ అనే ఈ ఎగ్జాంపుల్ అన్ ఎగ్జామ్ హ్యావ్ బీన్ రిటర్న్ బై దెమ్గా మారింది. సో ఇప్పటి వరకు మనము సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, ఆ తర్వాత సింపుల్ ఫ్యూచర్, సుమారుగా దాదాపుగా 5-6 మోడల్స్ మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాం. మిగతా మోడల్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం. వాయిస్లో ఇంకొక మోడల్ హూతో మొదలయ్యే సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. హూ డిడ్ దిస్. హూ ఒక క్వశ్చన్ వర్డ్, డిడ్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ డూ ఫామ్లో. డూ, డిడ్, డన్. దిస్ ఇది ఎవరు చేశారు అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ అయితే ఉంది కానీ సబ్జెక్ట్ లేదు. దిస్ అనేది మనం ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇది ఎవరు చేశారు అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ లేదు, ఇవ్వడం జరగలేదు. డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే సబ్జెక్ట్ ఇక్కడ మిస్సింగ్ ఉంది, సబ్జెక్టు ఇవ్వలేదు. హూ డిడ్ దిస్ క్వశ్చనే అడుగుతోంది, సబ్జెక్ట్ ఎవరు, చేసింది ఎవరని. అప్పుడు ఆన్సరు హూతో మొదలయ్యే సెంటెన్స్లు అన్నిటినీ మనము ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయకుండా బై హోమ్తో స్టార్ట్ చేయాలి. బై హోమ్ స్టార్ట్ చేసి వాజ్ దిస్ డన్. డిడ్ అనేది వాజ్ డన్గా మారింది. V2 ఎప్పుడు కూడా V3గా మారుతుంది కదా. డిడ్ అనేది V2నే. వాజ్ దిస్ డన్, బై హోమ్ వాజ్ దిస్ డన్. హూ డిడ్ దిస్, బై హోమ్ వాజ్ దిస్ డన్. డిడ్ అనేది డన్గా మారింది. డన్ అనేది V3 ఫామ్ ఆఫ్ డిడ్. డూ అనేది V1, డిడ్ అనేది V2, డన్ అనేది V3. ఎనీ డూ ఫామ్ ఆఫ్ వర్బ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. డన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ లేదా V3 అనుకోవచ్చు. బై హోమ్తో స్టార్ట్ చేయాలి. హూతో బిగిన్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లో మార్చమని అడిగితే బై హోమ్తో స్టార్ట్ చేయాలి. దీన్ని హూ మోడల్ లేదా బై హోమ్ మోడల్ కూడా అని అంటారు. హూ డిడ్ దిస్, బై హోమ్ వాజ్ దిస్ డన్. నెక్స్ట్ మోడల్ ఏంటో మనము చూస్తాం. వాయిస్లో యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్లో ఇంకొక మోడల్, ఇది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్కు సంబంధించిన మోడల్. క్వశ్చన్ సెంటెన్స్ వైతో మొదలవుతుంది. వై డిడ్ యువర్ ఫాదర్ రైట్ సచ్ ఎ లెటర్. టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది, టెన్స్ మార్చకూడదు. వై డిడ్ యువర్ ఫాదర్ రైట్ సచ్ ఎ లెటర్. ఆన్సర్ వైతోనే స్టార్ట్ అవుతుంది. వై వాజ్ సచ్ ఎ లెటర్ రిటర్న్ బై యువర్ ఫాదర్. ఇక్కడ చూడండి, యువర్ ఫాదర్ అనేది సబ్జెక్ట్ ఈ వాక్యంలో. యాక్టివ్ వాయిస్లో వై డిడ్ యువర్ ఫాదర్లో యువర్ ఫాదర్ అనేది సబ్జెక్ట్, రైట్ అనేది వర్బ్, సచ్ ఎ లెటర్ ఆబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ వై రాసి వర్బ్ రాసి సచ్ ఎ లెటర్ రిటర్న్ బై యువర్ ఫాదర్. వై వాజ్ సచ్ ఎ లెటర్ రిటర్న్ బై యువర్ ఫాదర్. వాజ్ యూస్ చేసాం కాబట్టి పాస్ట్ టెన్స్కి సంబంధించింది. డిడ్ అని యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో అది పాస్ట్ టెన్స్లోకి మార్చాలి కాబట్టి వాజ్ రిటర్న్. వై వాజ్ సచ్ ఎ లెటర్ రిటర్న్ బై యువర్ ఫాదర్. చూడండి, సచ్ ఎ లెటర్ను వై వాజ్ తర్వాత రాశాం. సో డిడ్ అనేది రిటర్న్ అనేది డిడ్ రైట్ అనేది వాజ్ రిటర్న్గా మారింది. వాయిస్లో ఇంకొక మోడల్ హూతోనే. హూ టాట్ యూ ఇంగ్లీష్.
హూ టాట్ యూ ఇంగ్లీష్. ఇంటరాగేటివ్ మోడల్ అగైన్. క్వశ్చన్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. హూ టాట్ యూ ఇంగ్లీష్. హూ అనేది క్వశ్చన్ వర్డ్, టాట్ అనేది వర్బ్ V2 పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. యూ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఇందులో ఆబ్జెక్ట్ ఉంది కానీ సబ్జెక్ట్ లేదు. క్వశ్చన్ అడుగుతుంది సబ్జెక్ట్ ఎవరని. సబ్జెక్టు ఎవరు అని క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ అయితే ఇచ్చారు, సబ్జెక్ట్ ఇవ్వలేదు. హూ టాట్ యూ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీకు ఎవరు టీచ్ చేస్తారు. ఆన్సర్ బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ యూ. బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ యూ లేదా బై హూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్. ఫస్ట్ సెంటెన్స్లో బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ యూలో మనము ఇంగ్లీష్ను ఆబ్జెక్ట్గా యూజ్ చేసి రాసాం. ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి వాజ్ రాసాం. సెకండ్ సెంటెన్స్లో యూను ఆబ్జెక్ట్గా ఉపయోగించుకొని, యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్గా ఉపయోగించుకొని ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా రాసాం. యూ ఒక ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ అదే, ప్లూరల్ అదే. యూ ఎప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటుంది. వాజ్ అనే సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోదు. వర్ అనే ప్లూరల్ వర్బే తీసుకుంటుంది యూ ఆల్వేస్. బై హోమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్. ఈ విధంగా హూ టాట్ యూ ఇంగ్లీష్, బై హోమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ యూ, బై హోమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్. హూ మోడల్లో ఇది ఇంకొక రకమైనది. హూ టాట్ యూ ఇంగ్లీష్. ఇందులో ఇంగ్లీషు యూ అనేది ఈ రెండు సబ్జెక్ట్స్, ఈ రెండు ఆబ్జెక్ట్స్. సబ్జెక్ట్ ఎవరని అడగడం జరుగుతుంది కాబట్టి యూతో రాసాం ఒకసారి, ఇంగ్లీష్తో రాసాం. బై హోమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ యూ, బై హోమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్. ఈ విధంగా హూతో ఇంకొక మోడల్ మనం నేర్చుకున్నాం. ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మోడల్ ఏందో చూస్తాం. ఇప్పుడు ఇంకో మోడల్లో వాయిస్ ఎలా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అవుతుందో చూద్దాము. సంబడీ హ్యాజ్ స్టోలెన్ మై పెన్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. సంబడీ హ్యాజ్ స్టోలెన్ మై పెన్. ఆన్సర్ మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్. ఆన్సర్లో అంటే ప్యాసివ్ వాయిస్లో మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్ బై సంబడి. బై సంబడి అని రాయడం లేదు, రాయడం జరగలేదు. ఎందుకు రాయడం జరగలేదంటే ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఒక ఇండిఫినిట్ ఆర్ వేగ్ ప్రొనౌన్, వేగ్ ప్రొనౌన్ అంటారు, ఆర్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటారు. ఉదాహరణకు దే, పీపుల్, వి ఇవి వచ్చినప్పుడు, లేదా సంబడి అనే నౌన్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో బై ప్లస్ ఆబ్జెక్ట్ను సాధారణంగా రాయరు. రాస్తే తప్పులేదు కానీ సాధారణంగా అవాయిడ్ చేస్తారు. అందుకే బై సంబడి అని రాయలేదు. బై సంబడి అంటే అనానిమస్ అన్నమాట, తెలియదు కాబట్టి, వేగ్ కాబట్టి, సబ్జెక్ట్ వేగ్గా ఉంది కాబట్టి. సంబడి హ్యాజ్ స్టోలెన్ మై పెన్, మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్. రూల్ విషయానికి వస్తే ఇందులో వర్బ్ హ్యాజ్ స్టోలెన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాజ్ స్టోలెన్ అనేది హ్యాస్ బీన్ స్టోలెన్. రెండిట్లో స్టోలెన్ ఉంది. అంటే స్టీల్, స్టోలెన్ V3. స్టీల్ అనేది దొంగతనం చేయడం, స్టోల్ అనేది పాస్ట్ టెన్స్ V2, స్టోలెన్ అనేది V3. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి యాక్టివ్ వాయిస్లోనే V3 ఉంది. ఎలాగూ ప్యాసివ్ వాయిస్లో V3 ఉండాలి కాబట్టి మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్ అనే ఆన్సర్ రాయడం జరిగింది. సో ఇది కూడా ఒక మోడల్, అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడుగుతుంటారు. నా అనదర్ మోడల్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఈ విధంగా ఉంది.
గివ్ ద ఆర్డర్, గివ్ ద ఆర్డర్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంతకుముందు ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి మనము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో ఒక రిక్వెస్ట్ కానీ, ఒక కమాండ్ కానీ, ఒక ఆర్డర్ కానీ ఉంటుంది. గివ్ ద ఆర్డర్, సెంటెన్స్లోనే ఆర్డర్ ఉంది. గివ్ ద ఆర్డర్ అంటే సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. కానీ సబ్జెక్టు ఇవ్వకుండా డైరెక్ట్గా వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ మిస్సింగ్ ఉంది యాక్టివ్ వాయిస్లో. గివ్ ద ఆర్డర్ అంటే వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ లేదు. ఇటువంటి కేసెస్లో మనము లెట్ ప్లస్ బీను వాడాల్సి ఉంటుంది. దీన్నే లెట్ ప్లస్ బీ మోడల్ అని కూడా అంటారు. ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా వర్బ్తో స్టార్ట్ అవుతుందో అప్పుడు లెట్ రాసి యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ను రాసి, యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏది? ద ఆర్డర్. లెట్ ద ఆర్డర్ బీ గివెన్, గివ్ యొక్క V3 గివెన్. లెట్ ప్లస్ బీ మోడల్ అని కూడా అంటారు దీన్ని. గివ్ ద ఆర్డర్, లెట్ ద ఆర్డర్ బీ గివెన్. ఇది చాలా సింపుల్ కేసు ఇది. ఇటువంటి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు. గివ్ ద ఆర్డర్, లెట్ ద ఆర్డర్ బీ గివెన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే మోడల్లో చూద్దాం. అనదర్ మోడల్ క్లోజ్ ద డోర్. ఈ ఎగ్జాంపుల్లో కూడా సబ్జెక్ట్ లేదు, డైరెక్ట్ వర్బ్తో స్టార్ట్ అయింది. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఇవ్వడం లేదు, సబ్జెక్ట్ మిస్సింగ్ ఉంది. క్లోజ్ ద డోర్ ఇది కూడా ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. కమాండ్ లేదా ఆర్డర్ లేదా రిక్వెస్ట్. ఇటువంటి కేసెస్లో ఒక డమ్మీ సబ్జెక్ట్ను వాడాల్సి ఉంటుంది. అది దేంతో మనం రాయొచ్చు అంటే లెట్తో రాయొచ్చు. లెట్ రాసి, ఆబ్జెక్ట్ రాసి, బీ రాసి, వర్బ్ యొక్క V3 రాయడం. క్లోజ్ ద డోర్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ను చూడండి. క్లోజ్ వర్బ్ అది V1, ద డోర్ ఆబ్జెక్ట్. క్లోజ్ ద డోర్ సబ్జెక్ట్ లేదు యాక్టివ్ వాయిస్లో, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఆన్సర్ రాసేటప్పుడు లెట్ ప్లస్ బీను వాడాల్సి ఉంటుంది. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఇవి దాదాపుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, పోస్ట్ దిస్ లెటర్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే పోస్ట్ దిస్ లెటర్, లెట్ దిస్ లెటర్ బీ పోస్టెడ్. క్లోజ్ ద డోర్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. సో ఎప్పుడైతే సబ్జెక్ట్ మిస్సింగ్ ఉంటుందో అప్పుడు లెట్ ప్లస్ బీను యూజ్ చేసి ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ను స్టడీ చేద్దాము. ఇది ఒక సేయింగ్. సేయింగ్ అంటే ఒక కొటేషన్. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్. ఒక సామెత తెలుగులో. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. కీప్ అనేది వర్బ్. కీప్, కెప్ట్, కెప్ట్. ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్. ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్. ప్రామిసెస్ అనేది యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రామిసెస్ను ఫుల్ఫిల్ చేయాలి అని అర్థం. సో దీన్ని సింపుల్గా ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్.
అంటే ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ను తెలియజేయడం కోసం బై అనే ప్రిపోజిషన్ను యూజ్ చేయలేదు, బైను అవాయిడ్ చేశారు, ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ప్యాసివ్ వాయిస్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ను కూడా అవాయిడ్ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించింది కాబట్టి, ఒక సేయింగ్ కాబట్టి, ఒక జనరల్ ట్రూత్ కాబట్టి దీన్ని వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్ బై వన్ ఆర్ వన్ సెల్ఫ్ ఆ విధంగా రాయకుండా ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్ అని సింపుల్గా రాస్తే సరిపోతుంది. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్, ఆన్సర్ వచ్చేసి ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్. ఇది కూడా డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరైతే జనరల్గా ప్రతి ఒక్కరు ఉంటారో అటువంటి సందర్భాలలో, అంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి, జనరల్ ట్రూత్ కాబట్టి ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్ అని సింపుల్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఇంతవరకు యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్. ఇచ్చిన క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఇంగ్లీష్ను మనము సబ్జెక్ట్ అనుకొని ఆల్ ఓవర్ ద వరల్డ్ను మనము ఆబ్జెక్ట్ అనుకుంటే, ఆల్ ఓవర్ ద వరల్డ్తో ఈ వాక్యాన్ని మనము యాక్టివ్ వాయిస్లో బిగించేయలేం. ఎలా బిగించేయాలంటే, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే దీంట్లో ప్యాసివ్ వాయిస్లో ముఖ్యంగా ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ అనుకుని, ఈజ్ స్పోకెన్ అని వర్బ్ అనుకుంటే, ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది ఆబ్జెక్ట్ కాలేదు, అది ఒక ఫ్రేజ్ మాత్రమే, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కాదు అది. వేరే యాక్టివ్ వాయిస్లో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉండాలి కాబట్టి, జనరల్ ట్రూత్ కాబట్టి ఇది పీపుల్ను మనం యూజ్ చేస్తాం యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇవ్వలేదు ప్యాసివ్ వాయిస్లో పీపుల్ అని, బట్ పీపుల్ను మనం యూజ్ చేస్తాం. పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్యాసివ్ వాయిస్లో బై ప్లస్ ఆబ్జెక్ట్ను అవాయిడ్ చేసే ఇంకా ఒక ఎగ్జాంపుల్, వి విల్ ఎగ్జిక్యూట్ ఆల్ ద ఆర్డర్స్ ప్రాంప్ట్లీ. సో కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే సబ్జెక్ట్ ఒక వేగ్ ప్రొనౌన్ అయి ఉంటుందో, ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్ అయి ఉంటుందో, ఉదాహరణకు ఎటువంటి సబ్జెక్ట్స్ అంటే వై లేదా దే ఎట్సెట్రా, ఇటువంటి వేగ లేదా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్గా వచ్చినప్పుడు, ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు బై ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ప్యాసివ్ వాయిస్లోని డూయర్ ఆఫ్ ద యాక్షన్ను అంటే ప్రిపోజిషన్ను డూయర్ ఆఫ్ ద యాక్షన్ను జనరల్గా ఎలిమినేట్ చేసి రాయడం జరుగుతుంది. ఒకవేళ బై యాజ్ అని రాసుకున్నా ఎటువంటి నష్టం లేదు, ఆన్సర్ను పరిగణిస్తారు. వి విల్ ఎగ్జిక్యూట్ ఆల్ ద ఆర్డర్స్ ప్రాంప్ట్లీ. ఆల్ ద ఆర్డర్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ప్రాంప్ట్లీ బై అస్ అని రాయకపోవచ్చు, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రొనౌన్ అనేది ఒక అంటే సబ్జెక్ట్ అనేది ఒక వేగ ప్రొనౌన్ కాబట్టి, వి విల్ ఎగ్జిక్యూట్ ఆల్ ద ఆర్డర్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ప్రాంప్ట్లీ. సో ఇటువంటి సందర్భంలో జనరల్గా బై ప్లస్ డూయర్ ఆఫ్ ద యాక్షన్
ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్ట్ను అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏజెంట్కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదా ప్రామినెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అవాయిడ్ చేస్తారు. డూయర్ ఆఫ్ ద యాక్షన్కు ఇంపార్టెన్స్ లేదా ప్రామినెన్స్ ఇవ్వడము అంతగా అవసరం లేదని ఫీల్ అవుతారు గ్రామేరియన్స్. అందుకోసమే వాటిని ఉపయోగించరు. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై పర్స్ హ్యాస్ బిన్ స్టోలెన్ బై సంబడి అని రాయాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, ఎక్కడైతే ప్యాసివ్ వాయిస్లో బై ప్లస్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే ఆబ్జెక్టు అవాయిడ్ చేస్తామో అటువంటి ఎగ్జాంపుల్, దే ఆస్క్డ్ మీ మై నేమ్. అంటే దే అనేది కూడా ఒక వేగ్ ప్రొనౌన్ అన్నమాట, ఇండిఫినిట్ ప్రొనౌన్. దే ఆస్క్డ్ మీ మై నేమ్. ఆస్క్డ్ అనేది వర్బ్, V2లో ఉంది. మీ మై నేమ్, మీ అనేది ఒక ఆబ్జెక్ట్, మై నేమ్ అనేది కూడా ఆబ్జెక్ట్. ఆన్సర్ దీన్ని జనరల్గా ఈ విధంగా రాయొచ్చు, ఐ వాజ్ ఆస్క్డ్ మై నేమ్. సింపుల్గా అదే సరిపోతుంది. బై దెమ్ అని రాయాల్సిన అవసరం లేదు. డూయర్ ఆఫ్ ద యాక్షన్కు ఎక్కువగా ప్రామినెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నెససరీ లేదని గ్రామేరియన్స్ చెప్తారు. దేనికి నెసెసిటీ లేదంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే ఏజెంట్కు, ప్యాసివ్ వాయిస్లోని ఏజెంట్ పేరు రాయడము, ప్రిపోజిషన్ బై రాయడము అవాయిడ్ చేసే కేసెస్లో ఇది కూడా ఒకటి. దే ఆస్క్డ్ మీ మై నేమ్, ఐ వాజ్ ఆస్క్డ్ మై నేమ్. బై దెమ్ను రాయలేదు చూడండి, వాంటెడ్గా ఇక్కడ అవాయిడ్ చేస్తారు. మార్కులేమో వస్తాయి, యూజువల్గా అవాయిడ్ చేయడం జరుగుతుంది అంతే. ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదు కాబట్టి, ప్రామినెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి, ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి. రీజన్ ఏంటి, అక్కడ యాక్టివ్ ఉన్న ప్రొనౌను ఒక వేగ్ ప్రొనౌన్ కాబట్టి, ఒక ఇండిఫినెంట్ ప్రొనౌన్ కాబట్టి. వేరే కేసెస్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ను యూస్ చేస్తారు, బైను యూస్ చేస్తారు, బట్ ఓన్లీ కొన్ని కేసెస్లో మాత్రమే. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్, ద మోస్ట్ టఫ్ వన్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుంటాము. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇట్స్ టైమ్ అనే ఒక ఫ్రేజ్తో స్టార్ట్ అవుతుందో, అప్పుడు ప్యాసివ్ వాయిస్లో కూడా ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్తోనే స్టార్ట్ చేయాలని ఒక రూల్ ఉంది. ఇట్స్ టైమ్ యాక్టివ్ వాయిస్లో ఉంటుంది స్టార్టింగ్లో, ప్యాసివ్ వాయిస్లో కూడా ఉంటుంది. మిగతా రూల్ మామూలే. ఏ కప్ ఆఫ్ కాఫీ అనేది ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో, ఇక్కడ కూడా ఇట్స్ టైమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ టు బీ టేకన్. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇట్స్ టైమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ టు బీ టేకన్. టు టేక్ అనేది టు బీ టేకన్ అయింది. ఫార్ అనే ఒక ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేసాం. అంటే ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైమ్ ప్లస్ ఫార్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు బీ, ఇది స్ట్రక్చర్. ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైమ్ ప్లస్ ఫార్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏమి, ఏ కప్ ఆఫ్ కాఫీ, ప్లస్ టు బీ ప్లస్ V3, ఇది రూల్ అన్నమాట. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఇట్స్ టైమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ టు బీ గివెన్. అంటే ఇట్స్ టైమ్తో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అయినప్పుడు, ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైం తర్వాత ఫార్ అనేది కంపల్సరీగా వాడవలసి ఉంటుంది రూల్ ప్రకారం. ఇట్స్ టైమ్ ప్లస్ ఫార్,
ఫార్ కంపల్సరీగా ఉంటుంది, కంపల్సరీగా ఫార్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా సెంటెన్స్లో లాగా కాకుండా ఇందులో మాత్రమే ఈ విధంగా చేయవలసి ఉంటుందన్నమాట. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇట్స్ టైమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ టు బి టేకన్. ఇట్స్ టైమ్ తర్వాత ఫార్ రాయాలి ప్యాసివ్ వాయిస్లో. ఆబ్జెక్ట్ ఏ కప్ ఆఫ్ కాఫీ, టు బి టేకన్, టేక్ యొక్క V3 టేకెన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమిటో చూద్దాం. ఇట్స్ టైమ్తోనే ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్స్ టైమ్ టు సే ప్రేయర్స్. ఇట్ ఈస్ టైమ్ టు సే ప్రేయర్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. రూల్ ప్రకారం ప్యాసివ్ వాయిస్లో కూడా ఇట్స్ టైమ్ ప్లస్ ఫార్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ V3. రూల్ ఇంకోసారి చెప్తాను. ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైమ్ ప్లస్ ఫార్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ V3. సో ఇట్స్ టైమ్తో స్టార్ట్ చేస్తాం ప్యాసివ్ వాయిస్. ఇట్స్ టైమ్ ఫార్ ప్రేయర్స్ ఆబ్జెక్ట్, టు బి కంపల్సరీగా యూజ్ చేయాలి. సే యొక్క V3 సెట్. ఇట్స్ టైమ్ టు సే ప్రేయర్స్, ఇట్స్ టైమ్ ఫార్ ప్రేయర్స్ టు బి సెట్. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆర్ టఫెస్ట్ ఎగ్జాంపుల్ ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో. ఇట్స్ టైమ్ టు సే ప్రేయర్స్, ఇట్స్ టైమ్ ఫార్ ప్రేయర్స్ టు బీ సెడ్. ఫార్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ తర్వాత యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ టైమ్ ఫార్. అదే యాక్టివ్ వాయిస్లో అయితే ఇట్స్ టైమ్ టు అని వస్తుంది. ఆ డిఫరెన్స్ను మీరు నోట్ చేసుకోవాలి. ఇట్స్ టైమ్ టు అని యాక్టివ్ వాయిస్లో వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో ఇట్స్ టైమ్ ఫార్. ఈ టూను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి తీసుకురావాలి. ఎక్కడ చూస్తాం? టు బీ సెడ్. టు సే అని ఉంది కదా, టు బీ సెడ్. టూను ఎలిమినేట్ చేయం. ఈ పక్క లాస్ట్లో ఆబ్జెక్ట్ దగ్గర రాయడం జరుగుతుంది. అంటే ఫార్ అని కంపల్సరీగా రాసి ఇట్స్ టైమ్ ఫార్ ప్రేయర్స్ టు బీ సెడ్. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో వాయిస్ గురించి బాగా. ఇప్పుడు ఇంకొక యూనిక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్, ఎక్కడైతే ప్యాసివ్ వాయిస్లో ప్రిపోజిషన్ బై కాకుండా వేరే ప్రిపోజిషన్ యూస్ చేస్తారో అటువంటి ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు స్టడీ చేద్దాం. హిజ్ వర్క్ సాటిస్ఫైడ్ మీ. హిజ్ వర్క్ సాటిస్ఫైడ్ మీ. హిజ్ వర్క్ అనేది సబ్జెక్ట్ అనుకుంటే సాటిస్ఫైడ్ అనేది వర్బ్, V2, మీ అనేది ఆబ్జెక్ట్. సింపుల్గా సెంటెన్స్ ఎస్విఓలో ఉంది, ఎస్విఓలో ఉంది. హిజ్ వర్క్ సబ్జెక్ట్, సాటిస్ఫైడ్ వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. సో మీ అనేది యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఇది సబ్జెక్ట్గా చేంజ్ చేస్తే ఐ అవుతుంది. సాటిస్ఫైడ్ను మాడిఫై చేస్తే వాజ్ సాటిస్ఫైడ్ అవుతుంది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ బై హిజ్ వర్క్ అని రాయకూడదు, విత్ హిజ్ వర్క్ అని రాయాలి. ఎందుకంటే సాటిస్ఫైడ్ అనే ఈ ప్రిపోజిషన్, ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ బై అనే ప్రిపోజిషన్ తీసుకోకుండా విత్ అనే ప్రిపోజిషన్ని తీసుకుంది. ఈ ఫ్రేజ్ సాటిస్ఫైడ్ అనే ఈ వర్డ్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ వర్క్. హిజ్ వర్క్ సాటిస్ఫైడ్ మీ, ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ వర్క్. బై అని ఇక్కడ రాయకూడదు. ఎందుకు రాయడంటే సాటిస్ఫైడ్ అనే పదము బై అనే ప్రిపోజిషన్ను తీసుకోదు, విత్ అనే ప్రిపోజిషన్ తీసుకో. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఇంట్రెస్టెడ్ అది కూడా బై అనే ప్రిపోజిషన్ తీసుకోదు, ఇన్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. తర్వాత నోన్, KNOWN, అది కూడా బై అనే ప్రిపోజిషన్ తీసుకోదు, టు అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు కొన్ని స్టడీ చేద్దాం నెక్స్ట్ స్క్రీన్లో. ఫస్ట్ ఈ స్క్రీన్లో అయితే ఈ ఎగ్జాంపుల్లో అదర్ దాన్ బై ప్రిపోజిషన్ ఎక్కడెక్కడ వస్తాయో స్టడీ చేద్దాం. హిజ్ వర్క్ సాటిస్ఫైడ్ మీ,
ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ వర్క్. బై హిజ్ వర్క్ అని రాయకూడదు. Now, some more examples where preposition other than by is used. Use of prepositions other than by. In which cases? I know him. I is the subject, know is the verb, him is the object. He is known to me. He is known by me. No, it's wrong. He is known to me. I know him. I is the subject, know is the verb, him is the ఆబ్జెక్ట్. హిమ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో అది హీ అవుతుంది. నో అనేది ఈజ్ నోన్గా మారింది. నో, న్యూ, నోన్, వి3 ఈజ్ నోన్. ప్రిపోజిషన్ బై బదులు టు యూజ్ చేశారు. ఐ అనేది మీగా మారింది. అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, ఇదే స్క్రీన్లో ఉంది. మై స్టోరీ ఇంట్రెస్టెడ్ హిమ్. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై స్టోరీ. మై స్టోరీ interested him. He was interested in my story. He was interested by my story తప్పు. ఇంకా వేరే కేసెస్లో ఎక్కడ ప్రిపోజిషన్ బై బదులు వేరే ప్రిపోజిషన్ యూస్ చేస్తారో అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మై స్టోరీ ఇంట్రెస్టెడ్ హిమ్. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై స్టోరీ. సో టోటల్గా ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ నో హిమ్, హీ ఈజ్ నోన్ టు మీ. మై స్టోరీ ఇంట్రెస్టెడ్ హిమ్, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై స్టోరీ. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ప్రిపోజిషన్ అదర్ దాన్ బై ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ బదులు వేరే ప్రిపోజిషన్ యూజ్ చేసే సందర్భాలలో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. I know him. He is known to me. My story interested him. He was interested in my story. ఇప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్సే ఇంకా కొన్ని చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్లో మనము ఏ ఏ ప్రిపోజిషన్స్ వస్తాయో కూడా చూద్దాం. Let's study some more examples where use of preposition other than by is used. First example, this part contains milk. This part అనేది సబ్జెక్ట్, కంటైన్స్ అనేది వర్బ్, మిల్క్ అనేది ఆబ్జెక్ట్. మిల్క్తో స్టార్ట్ చేసాం ప్యాసివ్ వాయిస్లో. మిల్క్ ఈజ్ కంటైన్డ్ బై దిస్ పార్ట్ అని రాయకూడదు. ఇన్ దిస్ పార్ట్, కంటైన్డ్ ఇన్. This is an example where preposition by is not used in passive voice. Preposition by యూజ్ చేయబడని ప్యాసివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఇది. దిస్ పాట్ కంటైన్స్ మిల్క్. మిల్క్ ఈజ్ కంటైన్ ఇన్ దిస్ పాట్. అనదర్ ఎగ్జాంపుల్, దట్ న్యూస్ సర్ప్రైజ్డ్ మీ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ దట్ న్యూస్. సర్ప్రైజ్ బై అని రాయకూడదు. దట్ న్యూస్ సర్ప్రైజ్డ్ మీ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ దట్ న్యూస్. దట్ న్యూస్ సర్ప్రైజ్డ్ మీ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ దట్ న్యూస్. రెండు ఎగ్జాంపుల్ చూస్తే దట్ న్యూస్ అనేది సబ్జెక్ట్, సర్ప్రైజ్డ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. మీ అనేది ప్యాసివ్ వాయిస్లో ఐ అవుతుంది. సర్ప్రైజ్డ్ అనేది వాజ్ సర్ప్రైజ్ అయింది. ప్రిపోజిషన్ బై బదులు అట్ యూస్ చేస్తాం. ఐ వాజ్ సర్ప్రైజ్ అట్ దట్ న్యూస్. లెట్స్ స్టడీ సమ్ మోర్ ఎగ్జాంపుల్.